ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి, ఆయన కాపుదలను బట్టి రాత్రికాలం అంతా మరి ఆయన సుఖనిద్ర మనందరికి అనుగ్రహించి ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకోవడం దేవుడు అనుగ్రహించే కృపకే దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనము. ఏదియు నీకెంత మాత్రము హాని చేయదు. ఆమెన్. దేవుడు మాట్లాడుతున్నారు నీతో నాతో కూడా. ఏదియు నీకెంత మాత్రము కూడా హాని చేయదు. ఆమెన్. ఈ వాగ్దానం మనం పొందుకోవాలంటే మనం ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. మనం భక్తి ఎప్పుడు చేయగలదు అంటే భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే మనం భక్తి చేయగలమండి. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు మాత్రమే నాకు ఇష్టలు అని దేవుడు మాట్లాడుతున్నారు. భక్తి మనం చేయవలసిన సందర్భంలో, భక్తి మనం చేయవలసిన అవకాశాలు ఉన్నప్పుడు మనం భక్తిని చేసేవారుగా ఉండాలి. ప్రార్థనా పరులుగా ఉండాలి. కన్నీటి ప్రార్థనతో, ఉపవాస ప్రార్థనతో ఆయనని మనం వేడుకుని ఎలుగెత్తి దేవుని స్తుతించేవారుగా మనం ఉండాలండి. హల్లెలూయా. అవకాశం ఉన్నప్పుడే మనం భక్తి ఎక్కువగా చేసేవారుగా ఉండాలి. ఏ సమయాన్ని ఎలా ఉంటున్నామో అర్థం కావట్లేదు. భయంకరమైన పరిస్థితులు గుండా మనం ప్రయాణిస్తున్నాము. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మనం అవకాశం ఉన్నప్పుడు, దేవుని మాటలు వినే అవకాశం ఉన్నప్పుడు శ్రద్ధ కలిగి వాటిని భుజించాలంటండి. మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి, వాక్యానుసారంగా జీవించాలి. దేవుడు నీకు సమయాన్ని అనుగ్రహించినప్పుడు నువ్వు చక్కగా ప్రార్థన చేసుకోవాలి. వేకువజామున లేచి నువ్వు దేవుడికి మొరపెట్టాలి. మొరపెట్టవలసిన అవసరం నీకు ఎంతైనా ఉంది. నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి దేవునికి నువ్వు మొరపెట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనం మొరపెడుతున్నప్పుడు దేవుడు మన మొరను అంగీకరిస్తారు. నీతిమంతులు ప్రార్థన అయినా తప్పకుండా వింటారు. నీతిమంతుల వరుసలో మనందరం ఉండేవారిగా ఉండాలి. పవిత్రంగా మనం దేవుని యందు, యథార్థంగా మనం దేవుని యందు నిలిస్తే దేవుడు ఇది మాట్లాడుతున్నారు. ఆయన వాగ్దానం ఇస్తున్నారు. ఏదియో నీకెంత మాత్రము కూడా హాని చేయదు. ఆమెన్. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ కూడా ధన్యులు. దేవుడు అనుగ్రహించి వాగ్దానాన్ని వారందరూ కూడా పొందుకుంటారండి. మనం దేవుడు సెలవిస్తున్నారు. మరి ఏదియో నీకు ఎంత మాత్రము హాని చేయదు అంటున్నారు. నువ్వు దేవుని పోలి జీవించు, దేవుని పోలి నడుచుకో. ఎందుకు ఈ కోపాలు, ఎందుకు ఈ పంతాలు కోపాలు వద్దు, కానీ ప్రేమను కలిగి మనందరం కూడా జీవిద్దాం. తగ్గింపు మనసు మనందరిలో కూడా ఉంచుదాము. హల్లెలూయా. తగ్గింపు మనసు, క్షమాపణ మనసు మనం కలిగి ఉంటే దేవుడు అనుగ్రహించు వాగ్దానాన్ని మనం తప్పకుండా పొందుకుంటామండి. మన బిడ్డలు సంతోషంగా ఉండాలన్నా, మనం ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నామో వారి క్షేమంగా ఉండాలన్నా, వారికి ఏ మాత్రం హాని జరగకుండా ఉండాలన్నా, మనం ఎంత అయినా కూడా నమ్మదగిన దేవుని యందు మనం నమ్మకాన్ని ఉంచాలి. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన మాట ప్రకారం మనం జీవించేవారుగా ఉండాలండి. హల్లెలూయా. నీతిమంతుల వరుసలో మనందరం కూడా ఉందాం, యథార్థంగా ఉందాం. దేవుడు అనుగ్రహించి వాగ్దానం మన మీద, మన కుటుంబం మీద దేవుడు తప్పకుండా అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి ఈ ఉదయకాలమే నేను మీరు మాట్లాడుతున్నారయ్యా. ఏది ఎంత మాత్రం నీకు హాని జరగదు, హాని కలగదు అని మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఇదిగోరా నీ వాగ్దానాన్ని నమ్మకంగా వింటున్న బిడ్డల పట్ల నేను మీరు నెరవేర్చండి. ఈ ఉదయకాలం ఎవరైతే దేని నిమిత్తం అయితే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనలో నైనా ఒక్కసారి నైనా దేవా స్తోత్రం మీకు అనుదృష్టి ఉంచి ప్రతి ఒక్కరి మొరను నేను మీరు ఆలకించండి అయ్యా. నిజంగా మొరపెట్టే వరకు నేను మీరు సమీపంగా ఉన్నారు కదా ప్రభా. బిడ్డలందరూ మీకు మొరపెడుతుండగా మీరు సమీపంగా ఉండి వారికి కావాల్సిన విడుదల దయచేయండి. వారికి కావలసిన నైనా దేవ స్వస్థతను అనుగ్రహించండి. వారికి కావలసిన కృపను నేను మీరు వర్ధిల్లింపచేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో ఇంకా బలహీనంగా ఉన్న బిడ్డలందరి నిమిత్తం మేము ప్రార్థన చేయించున్నాం తండ్రి. బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యాలు దయచేయండి, కాపుదల కృప అనుగ్రహించండి రాజా. మీకే స్తోత్రాలు వందనాలు ప్రభువా. ఎగ్జామ్స్ రాస్తున్నారు తండ్రి. బిడ్డల పట్ల అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించండి. మీ జ్ఞానంతో నింపండి అయ్యా. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నేను రాసి ఉన్నారు. రిజల్ట్ విషయంలో అద్భుతమైన కార్యాన్ని జరిగించండి తండ్రి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీకు వందనాలు అయ్యా తండ్రి. ఇంకా నేను ఎల్కేజీల నుంచి నేను పీసీల వరకు నేను బిడ్డలందరూ ఎగ్జామ్స్లో మీరు తోడుగా ఉండండి. మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి, తెలివిని అనుగ్రహించండి. కాలేజీలకి స్కూల్కి వెళ్తున్న బిడ్డలకు తోడుగుండి వారి ప్రయాణాలను నేను క్షేమాన్ని అనుగ్రహించండి ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఎందరో నేను ఈరోజు ప్రయాణం అయ్యి వెళ్తున్నప్పుడు వారి ప్రయాణాల్లో క్షేమాన్ని అనుగ్రహించండి, కాపుదల అనుగ్రహించండి ప్రభా. స్తోత్రమునైన భయంకరమైన రోజులు ప్రభా. ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి ప్రయాణంలో ఉండినట్లు మీరు సహాయం చేయండి. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలకు నేను మీ దయా కిరీటం ధరింపచేసి ఉన్నందుకు
మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఇంకా బలహీనంగా ఉన్న బిడ్డల పట్ల అద్భుతమైన కార్యాలు చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు అయ్యా. సమాధానం లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు వందనాలు ప్రభువా. మీకు స్తోత్రాలు. అప్పులతో బాధపడుతున్న వారిపైనైనా మీకు అనుదృష్టి ఉంచుతున్నందుకు మీకు లెక్కలేనన్ని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకా నేను రైతులను జ్ఞాపకం చేసుకోండి. పంటల ఫలింపులోనికి రావడానికి మీరు సహాయం చేయండి. చేతి పని వారిని నేను ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకుని కాపుదల కృపాన్ని గ్రహించండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దయతో జ్ఞాపకం చేసుకుని నేను మీ బహుమానాన్ని అనుగ్రహించండి అయ్యా. గర్భంతో ఉన్న బిడ్డలకు నెల నిండేంత వరకు మీ కాపుదల కృపాన్ని గ్రహించండి అయ్యా. బాలింత నుంచి చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. విదేశీ ప్రయాణాల్లో ఉన్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. విదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీ కాపుదల కృపకు దృష్టి అనుగ్రహించండి అయ్యా. ఇంకా దేని నిమిత్తం అయితే బిడ్డలు ప్రార్థన చేయించున్నారో వారు ప్రార్థన ఆలకించండి. గృహాల విషయంలో అద్భుతమైన కార్యం జరిగించండి. లోని విషయంలో మీ కృపను అనుగ్రహించండి అయ్యా. మరి ముఖ్యంగా నేను భక్తిలోనైనా తప్పుపోకుండా మీ అందు భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి నేను మీరు తోడుగుండండి. కాపుదల కృపాన్ని గ్రహించండి అయ్యా. ఎవ్వరు కూడా నైనా దేవా స్తోత్రం నైనా మీ మాటను నైనా మీరకుండా మీ మాట ప్రకారం మీ అందు భయభక్తులతో జీవించినట్టు ప్రతి ఒక్కరికి కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుష్య, సమాధానాన్ని అనుగ్రహించండి రాజా. మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలంగా నమ్మకంగా ఏకీభవిస్తున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని బలపరచండి. ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. ప్రతి సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్న సంఘంలో క్షేమాభివృద్ధిని అనుగ్రహించండి. బలపరచండి అయ్యా. సంఘాల్లో పురుషుల సంఖ్య పెరిగినట్లు మీరు సహాయం చేయండి. సువార్త ప్రతి చోట అందబడినట్లు మీరు సహాయం చేయండి. మీకు లెక్కలేనన్ని వందనాలు స్తోత్రాలయ్యా. సేవకులు జ్ఞాపకం చేసుకోండి. మీకు కాపుదలలో నేను వర్ధిల్లినట్లు మీరు సహాయం చేయండి. నేను ఎవరికి ఎటువంటి హాని జరగకుండా నేను మీరు సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. వివాహం కాని బిడ్డల విషయంలో అద్భుతమైన కార్యాలు జరిగించండి. తగిన కాలం మంది వధువుని వారిని సిద్ధపరచండి ప్రభా. మీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలంలో నేను బిడ్డలు దీని నిమిత్తం అయితే మీకు మొరపెడుతున్నారో ఒక్కసారి మొరను ఆలకించండి ప్రభా. స్తోత్రమునైనా భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా చాలామంది ప్రయాణిస్తున్నారయ్యా. రేపటి కాలం మంది నా పరిస్థితి ఏమిటి అని బాధపడుతున్న వారు ఉన్నారు. ఒక్కసారి నేను ఇదిగోనైనా వారి చింత యావత్తును నేను మీ మీద మోపినట్లు వారికి ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రభా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుదా అని నేను బిడ్డలకి నేను ధైర్యాన్ని అనుగ్రహించండి. కాపుదలను అనుగ్రహించండి ప్రభా. స్తోత్రం నైనా ప్రతి ఒక్కరిలో ఉన్న భయాలను నేను మీరు తీసివేసి మీ కొరకు బ్రతికినట్లునైనా మీ రాజ్యంలో చేరే భక్తి మేము చేయనట్లు నేను మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు నేను మీరే జరిగించండి. ఉదయ కాలం తండ్రి మీకు స్తోత్రాలయ్యా. చేస్తున్న ప్రార్థన పట్ల నేను దేవా స్తోత్రం నేను మీ కృపను అనుగ్రహించండి అయ్యా. ముందుండి మీరు నడిపించండి తండ్రి. మీకు స్తోత్రాలు. మా నోటి మాటలు హృదయ జ్ఞానం మీకు అంగీకారంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. ఈ ఉదయం నేను చేస్తున్న ప్రతి ప్రార్థన నేను మీరు ఆలకించండి ప్రభా. స్తోత్రం. ఏది నీకే మాత్రము హాని జరగదని మీరు మాట్లాడుతున్న వాగ్దానం ప్రతి బిడ్డల పట్ల నేను మీరు ఏం నెరవేర్చండి ప్రభా. మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ మా అందరినీ నేను మీరు జ్ఞాపకం చేసుకుంటారని, మేమందరం మీ యందు భక్తి శ్రద్ధలతో జీవించినట్లు మీరు సహాయం చేస్తారని, సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభు నేస్తున్నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే వాక్యాన్ని వినండి, ప్రార్థన చేసుకోండి. దేవుని కొరకు కొంచెము సమయాన్ని మీరు ఇవ్వండి. దేవుని యొద్దకు మనం వస్తే దేవుడు మన యొద్దకు వస్తారు. కాబట్టి దేవునికి మొదటగా మనం ప్రాధాన్యత ఇచ్చి సమయాన్ని ఇస్తే దేవుడి కాపుదల కృప ఈరోజు అంతటిలో తప్పకుండా మనందరికి అనుగ్రహించబడుతుంది. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.